నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పాఠశాల సందర్శనకు వెళ్లిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనను నిరసిస్తూ ప్రతిపక్షాలు కూడా ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలను సందర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీంతో నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. ఇక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి విద్యార్థులతో కలిసి పాఠశాలలో భోజనం చేశారు. విద్యార్థులతో భోజనం అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలలో భోజనం కారణంగా విద్యార్థుల అస్వస్థతకు గురి కాలేదని ఆమె తెలిపారు. అయితే కొందరు విద్యార్థులు బయట షాపుల్లో చిరుతిళ్లు తినడం వల్లనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. పాపకి ఫీవర్ ఉంటే కాబట్టి కొంచెం నాజియా, తర్వాత చక్కర్ లాగా కూడా సెన్సేషన్ వచ్చింది, కొంచెం వామిటింగ్ జరిగింది. ఆమెకి చూసేసి చాలా మంది పిల్లలు భయపడి మళ్ళీ కూడా మాకు కూడా కడుపు నొప్పి వచ్చింది అని, అది కూడా ఒక హైపోథిసిస్ అని కొంతమంది ఇట్లా అంటున్నారు. ఇది ఒక్కటి మాత్రమే ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఉన్న ఫుడ్, ఇక్కడ ఉన్న వాటర్ అవి అన్నీ చెక్ చేసాము. మన ఆఫీషియల్స్ తిన్నారు, పబ్లిక్ కూడా తిన్నారు, పేరెంట్స్ కూడా చూశారు. కాబట్టి ఇక్కడైతే కంటామినేషన్ లేదు. కానీ బయట సోర్సెస్, బయట షాప్స్ అవి అన్నీ కూడా మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ నుంచి రిజల్ట్స్ కోసం వెళ్ళాము. ఈరోజు మళ్ళీ మేము తిన్నాము, ఫుడ్ కూడా తిన్నాము. సో లాస్ట్ వీక్ కూడా మా అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ ఆఫీషియల్స్ మేము కూడా ఇక్కడ విజిట్ చేసాము. సో ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటాము. ఫుడ్ కంటామినేషన్ కాకుండా డిఫరెంట్ డిజీజ్ వల్ల కూడా అప్పుడప్పుడు ఇల్నెస్ వస్తాయి.